సుప్రీంకోర్టులో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీల యొక్క అంశం పైన ఈ దేశంలో బీసీ కులగణన జరగకూడదని ఒక బిల్ సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు ధర్మాసనం స్వీకరించి ఆ బిల్లును కొట్టేయడం జరిగింది. దానికి దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాల అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. సుప్రీంకోర్టుకు అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఆ విషయంలో ఈ దేశంలో ఉండేటువంటి ఓబీసీ కులగణన చేయండి. ఓబీసీ కులగణనతోనే ఓబీసీల యొక్క సమగ్రాభివృద్ధి కూడా ఆధారపడి ఉన్నదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిన్నటి తీర్పులో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈరోజు దేశంలో జరుగుతున్న పరిస్థితులను ఒకసారి ఆలోచిస్తే బీసీల సమస్యే ఈ దేశ సమస్యని 30 సంవత్సరాల క్రితమే మన్నెసి కాంశీరామ్ గారు చెప్పడం జరిగింది. ఈ దేశంలో ఉండేటువంటి బీసీ వర్గాలు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో ఎదిగినప్పుడే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఆ రోజు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అన్ని పార్టీలు కూడా, మేధావులు కూడా, పరిశీలకులు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీల తరపున మేము మాట్లాడుతున్నాము. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పుతోనైనా కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఓబీసీల లెక్కలు వెంటనే మొదలు పెట్టాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఓబీసీ లెక్కలు కానీ బయటికి రాకపోతే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఉండవు, బీసీలకు విద్యా ఉద్యోగాలలో అవకాశాలు ఉండవు, బీసీలకు సామాజిక రక్షణ చట్టాలు ఉండవు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపట్టేదానికి ఈ జనాభా లెక్కలు లేకపోతే ఎటువంటి కార్యక్రమాలు ఉండవు అన్నీ అందరికి కూడా తెలుసు. కానీ మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇంత జాడ్యం చేస్తుందో చాలా ఆశ్చర్యంగా ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ఓబీసీ లెక్కలు తేల్చకపోతే ఒక పెద్ద మూమెంట్ ఈ దేశంలో వస్తుంది. ఎన్నాళ్ళని ఎదురు చూస్తారు? ఎన్నాళ్ళని బీసీలు ఇటువంటి విధానాలపైన పోరాటాలు చేయాలి? ఎన్నాళ్ళు ధర్నాలు చేయాలి? ఎన్నాళ్ళు మెమరాండాలు ఇవ్వాలి? ఎన్నాళ్ళు ఈ కార్యాచరణ అనేది కూడా చాలా ఇదిగా ఉంది. ఈ దేశంలో ఉండే బీసీ యువత కానీ, మహిళలు కానీ అందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రి, ఆయన జోక్యం చేసుకొని వెంటనే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి వెంటనే ఓబీసీ కులగణన మేము చేస్తున్నామని ప్రకటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత సంవత్సరం ఈ దేశంలో 2026లో మొదలయ్యేటువంటి జనగణనలో కులగణన చేస్తామని చాలా స్పష్టంగా మీడియా సాక్షిగా అందరు ప్రజల సాక్షిగా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు జనగణనలో ఎస్సీ ఎస్టీ కాలం తప్ప ఓబీసీ కాలమే లేదు. మరి ఇది అన్యాయం కదా? ఇది దేశవ్యాప్తంగా ఉండేటువంటి 75 కోట్ల మంది ఓబీసీలను మోసం చేసే విధానం కాదా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈ విధంగా లేకపోవడం వల్ల తరతరాలుగా ఓబీసీలు ఈ దేశంలో ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చాలా అన్యాయానికి గురవుతున్నారు, అణగదొక్కుతున్నారు. ఇది మంచిది కాదు. ఎప్పుడు ఒకే కాలం ఉండదు, కాలం మారుతుంది. బీసీలలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో కూడా జాగృతి వచ్చింది. కాబట్టి బీసీ కులగణన తీసుకొని ఎవరికి ఏ పర్సెంటేజీ ప్రభుత్వంలో రావాల్సినది ఉండదో వాళ్ళ కులాల ప్రకారము ఇస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అంతేకాకుండా ఈ కులగణన వలన నేను మద్వేలి పట్టణ కార్యదర్శి చేతివృత్తిదారుల సంఘం బీసీ సంఘం నాయకుడిని. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. కుల గణన చేయమని ఎన్ని రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ తెలిపినా కూడా వాటిని పక్కన పెడుతున్నాయి. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ట్రిపుల్ టెస్ట్ అనే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి బీసీ కులాలను గణన చేసి వారి యొక్క రిజర్వేషన్ ప్రకారము వాళ్లకు 50% రిజర్వేషన్ కేటాయించాలి, అంతకు మించి పెట్టకూడదు అనేటటువంటి నిబంధనను పెట్టడం జరిగింది. ఆ నిబంధనను అమలు చేయటటువంటి అధికారము పార్లమెంటుకు ఉన్నది. దానిని వెంటనే అమలు పరచాలి. ఇప్పటికీ మనకు స్వాతంత్రము సిద్ధించి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజుకి సుప్రీంకోర్టు బీసీల మీద ఒక ఆలోచనతో
బీసీ జనాభా గణన జరగాలని, అదేవిధంగా కుల గణన జరగాలని చెప్పేసి ఒక మంచి తీర్పు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా బీసీ చైతన్య సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి మంచిగా దీన్ని ఆలోచన చేసి వీలైనంత తొందరలో బీసీ కుల గణన చేసి కుల గణన జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసని, బీసీలను ఐక్యతగా ఉండాలని చెప్పేసని, ఈ ఐక్యత వల్ల మనము రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవచ్చని, కాబట్టి రాబోయేటువంటి తరానికైనా కానీ ఈ బీసీ చైతన్య సమితిలో ఒక చైతన్యం అనేది వచ్చి వీళ్ళు రేపు చట్టసభల్లో 52% జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధించుకోవాలని చెప్పేసని, దీనికి అందరూ ఐక్యతగా పోరాడాలని చెప్పేసని ఈ సందర్భంగా మనవి చేస్తూ జై బీసీ, జై జై బీసీ.